హాయ్ హలో ఎలా ఉన్నారండి? ఇప్పుడు చిన్న చిట్కా కానీ ఇది విద్యార్థికి భవిష్యత్ కొరకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రతి తల్లిదండ్రులు మా పిల్లవానికి ఈ స్కూల్లో చదువు వస్తలేదు, ఇంకో స్కూల్ మారుస్తాము అని ఏ పారామీటర్ ద్వారా నిర్ణయం తీసుకుంటున్నారనేది అర్థం కాని విషయం. సో మా ఇన్ఫినిటివ్ ఎడు సర్వీస్ మాత్రం మీకు ఒక చిట్కా చెప్తుంది. మీరు పంపించే స్కూల్లో మీరు వెళ్ళినప్పుడు మేనేజ్మెంట్ కానీ అక్కడ ఉన్న ఇన్ఛార్జ్ కానీ మీ సమస్యను తెలుసుకొని నెక్స్ట్ టైం వరకు ఒక టైం పీరియడ్లో ఆ సమస్యను రూపుమాపుదామని తెలియపరుస్తుందా లేదా, నెక్స్ట్ టైం వరకు ఎంతవరకు ఆ సమస్య రూపుమాపుతుంది. అలాగే మన పిల్లలు కూడా ఆ లెవెల్లో ఉన్నారా లేరా, అంటే చాలామంది పిల్లలు జ్ఞాపక శక్తి లేకపోవడము, ఇప్పుడు టీచర్స్ ఒక థర్డ్ క్లాస్ సెకండ్ క్లాస్ పిల్లలకు కూడా ఒత్తులు గుణితాలు తలకట్టు దీర్ఘాలు చెప్తే కూడా నెక్స్ట్ డే మర్చిపోతున్నారు కొందరు పిల్లలు. అలాంటి పిల్లల కోసము పేరెంట్స్ ఒక ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఒక ప్రత్యేకమైన రూపకల్పన చేసి ముందుకు పోవాల్సింది తప్ప స్కూల్స్ చేంజ్ చేయడం వల్ల విద్యార్థికి చదువు రాదండి. సో దీనికి చాలా పారామీటర్లుగా మనము అంచనా వేయవలసి వస్తుంటుంది. పిల్లల్లో జ్ఞాపక శక్తి కానీ పిల్లల్లో వెనుకబడతనం ఉందా లేదా అని చూసుకొని స్కూల్ను బేరీజు వేసుకొని మన పిల్లవానికి తగ్గ స్కూల్ ఎక్కడుంది, గుంపులో గోవిందం కాకుండా ప్రత్యేక శ్రద్ధతోటి పర్సనల్ కేర్ తీసుకునే స్కూల్ ఏముంది, ఒక స్కూల్లో మేనేజ్మెంట్ మాత్రమే కూర్చొని చూస్తున్న స్కూల్స్ని చూసుకొని మీరు ఈ ఎవరైతే చదువులో వెనుకబడుతున్న పిల్లలకు మీరు 80% స్టేటస్ అనో హంగు ఆర్భాటాలు చూడకుండా మేము చెప్పిన ఈ పారామీటర్స్ చూసి నిర్ణయం తీసుకుంటే కొంతలో కొంతనైనా మెరుగు ఉంటుంది తప్ప ఏదో రంగుల ప్రపంచంలో స్టేటస్ కోసం పోతే మనమే మన పిల్లవాడిని ఫ్యూచర్ను ఇబ్బంది చేసిన వాళ్ళు అవుతామని ఈ సందర్భంగా మనం తెలియపరుస్తున్నాము. సో ఇలాంటి మరెన్నో సమాజానికి ఉపయోగపడే వీడియోస్ కోసం మీరంతా మా ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి ఒక మంచి సమాజాన్ని నిర్మించుటకు మీరందరి సహాయ సహకారాలు ఉండాలని కోరుకుంటున్నాం. మా ఇన్ఫినిటో ఎడు సర్వీస్ ద్వారా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కేజీ టు పీజీఎస్ ఒక నూతన విప్లవం తీసుకొస్తుందని మీకు తెలియపరచుటకు సంతోషిస్తున్నాం. ధన్యవాదములు. భారత్ మాతాకి జై.